మరి రైతుల గోస అంత ఇంత కాదు. ఈ రోజు రైతాంగం అంతా కూడా వడ్ల కుప్పల్ని కళ్ళల్లో పోసుకొని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తా ఉంటే ఆ కొనుగోలు జరగక దున్నిన దగ్గర నుంచి పంట చేతికొచ్చి అమ్ముకునే వరకు రైతులు పడుతున్నటువంటి గోసేటువంటిదో ప్రతి రైతుకు తెలుసు. మరి కొనుగోలు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం గానీ కొనుగోలులో జరుగుతున్నటువంటి అవకతవకలు గానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు వెంటనే అధికారులను పిలిపించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేబినెట్ సమావేశంలో ధాన్యం కొనుగోలునే ప్రధాన ఎజెండాగా చేర్చింది. కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే ధాన్యం కొనుగోలుకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. శనివారం సాయంత్రం వరకు 6,11,000 మంది రైతుల నుంచి 36,50,000 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిన్న సాయంత్రం వరకు జరిగిన ధాన్యం కొనుగోలు వివరాలను ఇవాళ సివిల్ సప్లై అధికారులు ప్రకటించబోతున్నారు.